వెల్కమ్ టు vareva.com ఇన్ తెలుగు. మీ షెఫ్ స్వప్నతో ఈరోజు మనం చేయబోతున్న ఐటమ్ ఏంటో తెలుసా? క్యాప్సికమ్ చికెన్ గ్రేవీ అనండి. క్యాప్సికమ్తో చికెన్ చేస్తున్నాము. అది చాలా థిక్ గ్రేవీ. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లో అయినా చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా మనం చికెన్ గ్రేవీని చేసుకునే ముందు చికెన్ని తీసుకొని ఇందులో కొంచెం పసుపు, ఇంకా కారప్పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే నిమ్మకాయలు, ఇంకా కొంచెం ఉప్పు, ఇవన్నీ ఒకసారి చికెన్లో కలుపుకొని ఒక 2 hours చికెన్ని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. అప్పుడు మనం ఈ వేసిన మసాలాలు, కారం, నిమ్మకాయ, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ మంచి ఫ్లేవర్స్ అన్నీ మన చికెన్కి పడతాయి. అన్ని చికెన్ని బాగా కలుపుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ అండి. చికెన్ని 2 hours నానబెట్టడమే టైం పడుతుంది, కానీ మిగతా కర్రీ చేయడం చాలా ఈజీ. ఎవరైనా గెస్ట్లు వచ్చినా, లేకపోతే ఈరోజు కాదు, ఈరోజు మార్నింగ్ కాదు, ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా చికెన్ని మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈవినింగ్ ఒక 15-20 minutesలో ఈ కర్రీ అయిపోతుంది. సో చికెన్ని మొత్తం మిక్స్ చేశాను. ఒక 2 hours పక్కన పెట్టేద్దాం. సో మనం చికెన్ని ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీ చేద్దాం. కర్రీకి ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసాను. ఇందులో ఇప్పుడు స్టవ్ చాలా పెద్ద మంటలో పెట్టుకొని చికెన్ని ఇందులో పెట్టేస్తున్నాను. ఇప్పుడు చికెన్ మీద మూత పెట్టకుండా అలాగే ఐ ఫ్లేమ్లో చికెన్ని కొంచెం బాయిల్ చేద్దాం. లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ చికెన్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. మన చికెన్ ఫ్రై అయ్యే లోపల ఒక మిక్సీ గిన్నెలో ఉల్లిపాయలు, ఇంకా అలాగే పచ్చిమిర్చి, లైట్గా చిటికెడు ఉప్పు వేసి మనం మిక్సీ చేసుకుందాం. ఇది మిక్సీ కొంచెం బరగ్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసినా పర్వాలేదు. మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా. అలాగే చికెన్ ఇలా ఫ్రై అవుతుంది కదా, దీన్ని కొంచెం ఇలా వెనక్కి తిప్పుదాం. చికెన్ ఇలా తిప్పుతున్నాను కదా, ఫ్రై అయినప్పుడు కొంచెం లైట్ బ్రౌన్ అయినప్పుడు మనం రివర్స్లో తిప్పుకున్నాక క్యాప్సికమ్ ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఇలా మధ్య మధ్యలో వేస్తే సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా లైట్గా సాఫ్ట్ అవుతున్నాయి. మన చికెన్ ఇలా క్యాప్సికమ్ మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే క్యాప్సికమ్ మొత్తం ఉడకపోయినా లైట్గా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చికెన్ని కూడా ఫుల్గా ఫ్రై చేయట్లేదు కర్రీని. ఇది 2 process కర్రీ. ఇంకా కొంచెం బ్రౌన్ రాగానే నేను చికెన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు చూసారా, చికెన్ పైన లైట్గా బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు మన చికెన్ని ఇంకా క్యాప్సికమ్ పీసెస్ని కూడా అన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఈ మిగిలిన ఆయిల్లోనే మనం కర్రీ చేస్తున్నాం. చూడండి, కింద ఆయిల్ మిగిలింది కదా. ఈ ఆయిల్లో ఫస్ట్ సాజీరా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఏంటి చికెన్లో వేసాను అనుకుంటున్నారా? మనం చికెన్ తింటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఆ మిర్చి ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉంటుంది కదా, తింటుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో ముందుగా చేసి పెట్టిన ఆనియన్ పేస్ట్, ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. అప్పుడు అందులో ఉన్న ఆయిల్ బయటకు వస్తుంది. ఆ మసాలాలు ఆనియన్ వేయగానే అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది, అసలు సూపర్గా. ఓకే, కొంచెం ఆనియన్ ఫ్రై అవ్వనిద్దాం. నూనె కొంచెం పైకి కనిపిస్తుంది కదా, అంటే ఆనియన్స్ ఫ్రై అయిపోయినట్టే. ఇందులో కొంచెం ధనియా పౌడర్, ఇంకా కొంచెం గరం మసాలా. ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసుకున్నాము, ఆనియన్ పేస్ట్లో కూడా లైట్గా సాల్ట్ వేసాను, కొంచెమే, ఇంకా కొద్దిగా సాల్ట్ పడుతుంది. ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ వేసాను. ఈ టమాటో పేస్ట్ కూడా ఉడకడానికి కొద్దిసేపు మూత పెడదాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ బయటకు వచ్చేసింది కదా, అంటే బాగా ఉల్లిపాయలు, టమాటో ప్యూరీ బాగా ఉడికిపోయింది. గ్రేవీ కరెక్ట్గా అయింది. ఈ గ్రేవీలో ముందే మనం ఫ్రై చేసుకున్నాం కదా చికెన్, గ్రేవీలో వేసేస్తున్నాం. నేను ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, కారం అవన్నీ చేసి మ్యాగ్నేట్ చేశాను కదా, అవన్నీ చికెన్కి బాగా పట్టుకొని ఇంకా మంచి టేస్ట్ రావడం కోసం ముందే ఫ్రై చేశాను, రెగ్యులర్గా కాకుండా. చూడండి, గ్రేవీ అంతా పీసెస్కి బాగా పట్టుకుంది కదా. నేను కొంచెం థిక్గానే చేశాను, మసాలా అని చెప్పాను కదా, సో కొంచెం థిక్గానే ఉంటుంది. కొంతమందికి థిక్గా ఉంటే ఇష్టం, లేదా కొంతమందికి గ్రేవీగా ఇలా పల్చగా ఉంటే ఇష్టం. మీకు కావాలంటే కొంచెం వాటర్ పోసి పల్చగా చేసుకోవచ్చు, లేదు ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఎక్కువ వాటర్ వేయట్లేదు, లైట్గా కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. చికెన్ క్యాప్సికమ్ మసాలా రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం పైన కొత్తిమీర వేస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, మధ్య మధ్యలో క్యాప్సికమ్ ఇంకా ఎండుమిర్చి, ఫుల్ గ్రేవీ, సూపర్గా ఉంది. సో ఇంకా నేను ట్రై చేస్తున్నా. అసలు చికెన్ కర్రీ తినకుండానే ఆ స్మెల్కే అసలు సూపర్గా కడుపు నిండిపోయిందండి. చాలా బాగుంది, ఆ ఫ్లేవర్ అసలు ఎక్సలెంట్గా ఉంది. మనం క్యాప్సికమ్ వేసాము, క్యాప్సికమ్ ప్లస్ చికెన్
గరం మసాలా ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసి ఫస్ట్ ఫ్రై చేసాం కదా, పీసెస్కి చాలా బాగా పట్టుకుంది. ఆ మధ్య మధ్యలో క్యాప్సికమ్ చికెన్ చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ చికెన్ క్యాప్సికమ్ మసాలాని తప్పకుండా ట్రై చేయండి, నాలాగే ఎంజాయ్ చేయండి. మరొక రెసిపీలో మళ్ళీ కలుస్తాను. వరవా.com తెలుగులో మీ షెఫ్ స్వప్న.